అభినేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఎస్సీ ఎస్టీ కోర్టు. విజయవాడ లిమిట్స్ లోనే వంశీని విచారించాలని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు విచారణ జరిపేందుకు అనుమతించింది. ఇటు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఇక విచారణ జరుగుతున్న సమయంలో రోజుకు 4 సార్లు లాయర్లు వంశీని కలిసేందుకు అవకాశం కల్పించింది. వంశీని పోలీసులు విచారించడానికి ఎస్సీ ఎస్టీ కోర్టు కొన్ని కీలక తీర్పును ప్రకటించింది. ఆ విశేషాలని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వంశీని ఏ రకంగా విచారించాలి, అలాగే వంశీకి కల్పించాల్సినటువంటి సదుపాయాల గురించి ఎస్సీ ఎస్టీ కోర్టు ఏం చెప్పింది? సునీల్, ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ కస్టడీ పిటిషన్పై తీర్పు అయితే వెలువడడం జరిగింది. రేపటి నుంచి 3 రోజుల పాటు వంశీని కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులకైతే అనుమతి అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వంశీకి వెన్నుపూస నొప్పితో బాధపడుతుంది, నాకు బెడ్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వెస్టర్న్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తన మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ కూడా స్వీకరించిన కోర్టు దాన్ని కూడా సానుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. వంశీకి సంబంధించి వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి అతనికి బెడ్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్ సంబంధించి తీవ్ర ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ వెస్టర్న్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 3 రోజుల పాటు తనను విచారించేందుకు కూడా పోలీసులకు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే బెజవాడ పోలీసులు వంశీని 10 రోజులు కస్టడీ తీసుకుని విచారిస్తే కొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కోర్టులో పిటిషన్ నేపథ్యంలో జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ వంశీను అరెస్ట్ చేసి కస్టడీ తీసుకుని విచారించేందుకు మొత్తం ఒక 40 ప్రశ్నలు అయితే పోలీసులు సిద్ధంగా ఉంచుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొదటి క్వశ్చన్, ఈ సత్యవర్ధన్కు సంబంధించి కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమన్నారు, నువ్వు ఒక్కడివే చేసావా, ఈ కేసులు ఎవరన్నా నేను ప్రేరేపించారనే విధంగా ఒకటి కేసు, అది ఒక క్వశ్చన్. అదేవిధంగా ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీ సంబంధించి తాను సెల్ ఫోన్ కీలకంగా, ఈ కేసులో సెల్ ఫోన్ అయితే కీలకంగా ఉంది, ఈ సెల్ ఫోన్ సంబంధించి నువ్వు మేము వచ్చిన సమయంలో సెల్ ఫోన్తో మాట్లాడావు, తర్వాత నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొస్తా అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావు, తర్వాత సెల్ ఫోన్ తీసుకురాకుండా బయటకు వచ్చావు, సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు, ఆ సెల్ ఫోన్లో ఉన్న సమాచారం ఏంటి అనే సంబంధించి పూర్తిగా విచారించేందుకు కూడా పోలీసులు అయితే కొన్ని ప్రశ్నలు అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసు సంబంధించి నీవు కిడ్నాప్ చేయలేదు, స్వచ్ఛందంగానే సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకున్నాడు అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి సత్యవర్ధన్ వాపసు తీసుకునే విధంగా నువ్వు ఎలా ప్రేరేపణ చేసి దానికి ఏమైనా నగదు ఏమైనా ఇచ్చావా, దానికి కారణాలు ఏంటి, ఎంత ఇచ్చావు నగదు అనేది కూడా ప్రశ్నించేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని పోలీసులు విచారిస్తే కొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ కేసు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడానికి అయితే సిద్ధంగా ఉంటే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి కొన్ని రోజులు కస్టడీకి తన అనుకున్నది పోలీసులు క్వశ్చన్లు రాబట్టడానికి సమయం కావాల్సి వస్తే మరింకా కస్టడీ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సునీల్, తిరుమలరావు, అయితే ఈ 3 రోజుల విచారణ విజయవాడ లిమిట్స్ లోనే నిర్వహించాలి అంటూ కూడా కోర్టు ఆదేశం జారీ చేసింది. సో ఎక్కడక్కడ విచారించే అవకాశం ఉంది విజయవాడ లిమిట్స్ లో? సునీల్, ఏదైతే ఉందో ఈ వల్లభనేని వంశీని కస్టడీ తీసుకున్న సమయంలో ఇతర ప్రాంతాలకు ఏమైనా తీసుకుని విచారిస్తారని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వంశీ తరపున న్యాయవాది కూడా తమ పిటిషన్లో పొందుపరిచింది. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ లిమిట్స్, అంటే విజయవాడ కమిషనరేట్ ఎంత ఉందో ఆ కమిషనరేట్ లిమిట్స్తోనే విచారించాలని చెప్పేసి కోర్టు ఏదో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి కీలకంగా ఏదైనా పోలీస్ స్టేషన్లో పెట్టి విచారిస్తే భద్రత సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే ఏఆర్ గ్రౌండ్ లో పెట్టి వంశీని విచారించేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఈ కేసు సంబంధించి వంశీ సమాధానం చెప్పే దాన్ని బట్టి వంశీని మరికొన్ని రోజులు కస్టడీ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి విధంగా చూసుకుంటే ఈ వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కోర్టు సంబంధించి ఎవరైతే ఉన్నారో పోలీసులకైతే చెప్పడం జరిగింది. రేపు వంశీకి బెయిల్ పిటిషన్ పైన కస్టడీ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బెయిల్ సంబంధించి ఇటు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు వినిపించిన తర్వాత వంశీకి బెయిల్ వస్తుందా బెయిల్ రాదనేది కూడా సందిగ్ధంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీని 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారిస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారో మరోసారి కౌంటర్ పిటిషన్ లో వంశీ చెప్పిన సమాధానాలను బట్టి కేసు గ్రావిటీని పెంచేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీని 3 రోజులు కస్టడీ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉందని చెప్పి పోలీసులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా 3 రోజులకు సంబంధించి కస్టడీ ముగుస్తున్న సమయంలోనే ఈ బెయిల్ పిటిషన్ కూడా 3 రోజులకు సంబంధించి వాదోపాదనలు జరిగి దీన్ని ప్రొలాంగ్ చేసిన తర్వాత ఈ వంశీని విచారించిన సమయం ఎలాంటి పాయింట్లు అయితే లీడ్ చేస్తాడో పోలీసులు రాబట్టారు. ఆ పాయింట్లు కూడా లీడ్ చేసుకుని వంశీకి బెయిల్ ఇస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటాయి కాబట్టి వంశీకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పే విధంగా కూడా ఈ కస్టడీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం పోలీసులు ద్వారా తెలిసింది. ఈ కేసు వంశీ చెప్పే ఎలాంటి సమాధానాలు చెప్తారో అదేవిధంగా ఎలా ఉండిపోతుందని విచారణ అనేది ప్రతి ఒక్కరు అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ 3 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ కూడా విజయవాడ కోర్టులో వీళ్ళు వేసిన తర్వాత బెయిల్ పిటిషన్ కూడా ఈ కస్టడీ పాయింట్స్ మాకు లీడ్ దొరికింది, ఈ బెయిల్ కూడా ప్రొలాంగ్ చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి పోలీసులు అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సునీల్. ఓకే తిరుమల రావు, థ్యాంక్ యూ.